పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మరియమాత ప్రత్యేక సందేశానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 39-41 వచనములు. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణం అయిపోయాను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మరియ తల్లి మనందరి తల్లి, దేవుని తల్లి. ప్రియులారా, మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, జపమాల దేవుడు మనకిచ్చినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ప్రార్థన ఆయుధం. ఈ విషయాన్ని మదర్ తెరేసా జీవితంలో చాలా చోట్ల అద్భుతాల రూపంలో మనం చూస్తాం. ప్రియులారా, ఒకసారి మదర్ తెరేసా జర్మనీ దేశం వెళ్ళింది. 1989వ సంవత్సరానికి ముందు రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తరువాత బెర్లిన్ వాల్ ఈ జర్మనీ దేశాన్ని రెండుగా చీల్చేశారు. మధ్యలో ఒక గోడ కట్టేశారు, పెద్ద గోడ, కొన్ని కిలోమీటర్ల, వందల కిలోమీటర్ల దూరం. జర్మనీని ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ అనేవాళ్ళు. కాబట్టి మదర్ తెరేసా ఈ పోలాండ్ వైపు నుంచి జర్మనీలో అడుగుపెట్టారు, ఎటువంటి సమస్య లేకుండా. మదర్ తెరేసా అటువైపు వెళ్ళాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మదర్స్ వాళ్ళ సిస్టర్స్ని కలవడానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి, నేను అటువైపు వెళ్ళాలి, మా కమ్యూనిటీస్ ఉన్నాయి, వాళ్ళని కలవాలి, నేను దేవుని సేవ చెయ్యాలి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్నారు, పర్మిషన్ లేదు అన్నారు. ఎందుకు లేదు అంటే, వాళ్ళకి మాకు సంబంధాలు లేవు అన్నారు. మీకు వాళ్ళకి సంబంధాలు లేవు కానీ అందరూ నా దేవుని బిడ్డలే, నేను వెళ్ళాల్సిందే అని చెప్పి కూర్చున్నారు, భీష్మించి కూర్చున్నారు. మదర్ తెరేసా కొంతమంది సిస్టర్స్తో పాటు అక్కడికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు అన్నారు, అది మా పరిధిలో లేదు అన్నాను. మరి ఎవరి పరిధిలో ఉంది అన్నారు మదర్ తెరేసా. అది ఎంబసీకి, ఎంబసీ అంటే తెలుసా, మనకి వీసాలు పాస్పోర్ట్లు ఇస్తారు కదా, దాన్ని ఎంబసీ అంటారు. వాళ్ళకు ఫోన్ చెయ్యాలి అంటే, అమ్మ అదేట వాళ్ళకి ఫోన్ చేయి, ఏం కాదులే చెయ్యండి అన్నారు. మమ్మల్ని ఏమన్నా అంటారు అన్నారు. నేనున్నా, మీకెందుకు, మీరు ఫోన్ చేయండి అన్నారు. ఎలాగండి మీరు అట్టంటారు, మేము ఎలా చేయగలం అంటే, నేను మీకోసం ప్రార్థన చేస్తాలే, మీరు ఫోన్ చేయండి అని చెప్పింది. ఇక ఈమె జపమాలు చెప్పుకుంటూ కూర్చుంది వీళ్ళతో పాటు, అక్కడే కూర్చుంది, వదిలిపెట్టట్లా వాళ్ళని, నేను వెళ్ళాల్సిందే, సేవ చేయాల్సిందే అన్నది. ఇక వాళ్ళు తప్పదనుకొని ఆ ఎంబసీ వాళ్ళకి ఫోన్ చేయటం మొదలుపెట్టారు. 1 గంట సేపు ఆగిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి, అమ్మా వాళ్ళకి ఫోన్ చేసాం, వాళ్ళు ఏమన్నారంటే, మా వల్ల కూడా కాదు, హోమ్ మినిస్ట్రీకి ఫోన్ చెయ్యాలి అని చెప్పారు. ఏమేమన్నదంటే, హోమ్ మినిస్ట్రీకి ఫోన్ చేయండి అన్నది. అది కుదరదమ్మా, అది అంత ఈజీ కాదు అని అంటే, నేను చెప్తున్నాక మీరు చెయ్యండి, జరుగుద్ది. ఎంత నమ్మకమో చూడండి ఈ తల్లిలో అని చెప్పి ప్రక్కకెళ్ళి తన యొక్క సిస్టర్స్తో పాటు రౌండ్గా కూర్చొని ఏదో చెప్తున్నారు ప్రార్థన. 1 గంట ఆగిన తర్వాత ఆ హోమ్ మినిస్ట్రీ వాళ్ళకి ఫోన్ చేసి, ఎవరు, ఆమె పేరు ఏంటి అని అంటే, మదర్ తెరేసా అంట అని చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చిందనంటే, భారతదేశం కలకత్తా నుంచి వచ్చిందంటే, పిచ్చి మొహాల్లారా, అసలు ఆమెనట్టు ఆపారు మీరు. వెంటనే ఆమెకు అన్ని మర్యాదలు చేసి, ఆమె ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి పంపించండి ఆమెని హోమ్ మినిస్ట్రీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. తరువాత వాళ్ళకి అర్థం కాల, ఈవిడ ఫలానా అని వాళ్ళకి ఇంకా తెలియదు. వాళ్ళు అన్నారు, అమ్మా నువ్వు చాలా మొండిదానిలాగా ఉన్నావమ్మా, నువ్వు చాలా మొండిదానిలాగా ఉన్నావు, ఏంటి అసలు నీలో ఉన్నటువంటి మహత్యం ఏంటి అని అంటే, నాలో ఏమీ లేదు,
నా దగ్గర ఉన్న రోజరీలో, నా దగ్గర ఉన్న జపమాలలో ఉంది మహత్యం అని చెప్పిందంటండి. నేను ఈ రోజున ఈ పర్మిషన్ పొందుకున్నాను అంటే, నేను ఇక్కడ అడుగుపెట్టిన కాడ నుంచి కూడా మీతో మాట్లాడిన తర్వాత నేను చేసింది ఒకే ఒక పని ఏంటంటే, ఆ మరియ తల్లి యొక్క శక్తివంతమైన ఆయుధమైనటువంటి జపమాలను జపిస్తూనే ఉన్నాను. ఈ రోజున హోమ్ మినిస్ట్రీ వాళ్ళే డైరెక్టర్గా ఇంటర్వ్యూన్ చేసుకొని, నా ప్రయాణం ఆగిపోద్ది అనుకున్నటువంటి దానిని, కష్టసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యము చేసి మీరే దగ్గరుండి నన్ను తీసుకొని వెళుతున్నారంటే అది నా గొప్పతనము కాదు. నా చేతిలో ఉన్నటువంటి, నా తల్లి అయినట్టు మరియ తల్లి ఇచ్చినటువంటి ఆ జపమాల చేసినట్టు అద్భుతం, ఆ జపమాల ఆయుధములో ఉన్న మహత్యం జరిగిన వాస్తవం అండి. మదర్ తెరెసా జీవితంలో కుదరదు, ప్రయాణం ఆగిపోద్ది, ఇక వల్ల కాదు అనుకుంది. జపమాల శక్తి ద్వారా, మామూలుగా కాదు, హోమ్ మినిస్ట్రీ వాళ్ళే మీరు దగ్గరుండండి, మీరు తప్పు చేస్తున్నారు, ఆవిడ ప్రపంచం ఎరిగినటువంటి గొప్ప స్త్రీ, ఆమె నోబెల్ ప్రైజ్ బహుమతి పొందినటువంటి గొప్ప స్త్రీ, ఆమెను మర్యాదలతో పంపించండి అని చెప్పేటట్లుగా చేసింది. నేను నా సిస్టర్స్ ఇక్కడ మోకరించి చేసినటువంటి జపమాల ప్రార్థన అని చెప్పింది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ ఆధునిక ప్రపంచంలో కొంతమంది బోధకులు అనేటువంటి వారు మరియ తల్లిని గురించి తెలియనటువంటి మూర్ఖత్వంలో అనకూడనటువంటి మాటలు అంటున్నారండి. ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోలు చూశాను. కొంతమంది మన కథోలిక సహోదరులు వాటి మీద స్పందించారు, వాళ్ళ పేర్లు పెట్టి. కానీ నేను అంత దూరం వెళ్ళదలుచుకోలేదు. ప్రార్థన చేద్దాం, ఆ తల్లి మరియ తల్లి వారిని క్షమించాలని, వారికి కూడా సహాయం చేయాలని, వారి కళ్ళు తెరిపించాలని ప్రార్థన చేద్దాం. మరియ మాత దేవునికి తల్లిగా, శిలువ చంతన మనందరికీ తల్లిగా ఇవ్వబడినటువంటి ఆ తల్లి తన బిడ్డలమైన మనకి ఎల్లవేళలా సహాయము చేయటానికి సిద్ధముగానే ఉంటుంది. ఈనాడు చదువుకున్న వాక్యములో మరియ తల్లి సహాయము చేయటానికి ఎలా వెళుతుందండి ఎలిజబెత్ అమ్మకి? లూకాసు సువార్త 1:39 మనం చదువుకుందాం. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణం త్వరగా వెళతా ఉంది, పరుగున వెళతా. ఎందుకని? తన చుట్టమగు ఎలిజబెత్ అమ్మ గర్భము దాల్చింది, వృద్ధాప్యములో ఉంది, సహాయము చేసేవాళ్ళు లేరు. నేను వెళ్ళానండి అక్కడికి. ఎక్కడైతే ఎలిజబెత్ అమ్మ జీవించిందో, ఎక్కడైతే మరియ తల్లి ఎలిజబెత్ అమ్మకు సపర్యలు చేసిందో, పరిచర్యలు చేసిందో, అక్కడికి వెళ్ళాను. ఆ ఇంటిలోనికి వెళ్ళాను, ఆ దేవాలయంలోనికి వెళ్ళాను. ఆ బావి దగ్గరికి మరియ తల్లి ఎక్కడైతే నీళ్లు తోడుకొని వెళ్ళి మా ఎలిజబెత్ అమ్మకి ఆ యొక్క గర్భవతిగా ఉండగా ఆ నీళ్లు అందించిందో, సహాయం చేసిందో, అక్కడికి వెళ్ళాను. ఇప్పటికీ కూడా ఆ మరియ తల్లి తీసుకున్నటువంటి నీటి బొగ్గ ఇంకా ప్రవహిస్తూనే ఉంది. చాలా శ్రేష్టమైన నీళ్లు ప్రియులారా. ఇవన్నీ కూడా మనకు గుర్తులండి మరియ తల్లి చేసిన సేవకి, మరియ తల్లి చేసినటువంటి మంచికి. ప్రియులారా, తన బిడ్డలమైన మనల్ని విడిచిపెడుతుందా? మరియ తల్లికి ఎవరు చెప్పలా నువ్వు వెళ్ళమ్మా ఎలిజబెత్ అమ్మ సహాయం చేయనలా. మరి ఎలా తెలిసింది మరియ తల్లికి? అయ్యా, నేను పురుషుని ఎరుగను కదా, నేను ఎలా గర్భము దాల్చుతానని అడిగిన ప్రశ్నకి, నీ చుట్టమకు ఎలిజబెత్ అమ్మను చూడము, వయస్సు మళ్ళినదే కదా, ఆమె గొడ్రాలనట్టు ఆమె ఇప్పుడు గర్భము ధరించి 6వ మాసం అని పలుకుతుందండి. లూకాసు వార్త 1:36 ఈ విధంగా చెప్పబడి ఉంది. నీ చుట్టమగు ఎలిజబెత్ అమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా, ఆమెకు వయసు మళ్ళింది, ముసలావిడ అయిపోయింది కదా. గొడ్రాలైన ఆవిడ గర్భము ధరించి ఇది 6వ మాసం. అంటే మరియ తల్లి ఒక ప్రశ్న వేసింది, నేను పురుషుని ఎరుగను కదా, నేను ఎలా గర్భం దాల్చుతాను అని అడిగిన ప్రశ్నకి ఇది సాధ్యమేనమ్మా అని చెప్పటానికి దేవదూత ఉదహరించి చెప్పిన మాట ఏమిటి అంటే, నువ్వు చుట్టాను చూడు, ఆమె గర్భము దాల్చింది. అంతే దేవుని దూత గబ్రియల్ సమస్య చెప్పింది. కానీ మరియ తల్లి అది తెలుసుకున్న వెంటనే పరుగున వెళుతుందండి. మరియ తల్లి యొక్క మనస్సు అటువంటిది.
ఇక చూడండి, తన బిడ్డలమైన మనం బాధల్లో ఉంటే ఆమె పరిగెట్టుకుంటూ వచ్చేస్తుందండి. ఇది సత్యం ప్రియులారా. ఎందుకని ప్రపంచంలో ఇన్ని మరియ తల్లి పుణ్యక్షేత్రాలు ఉన్నా కానీ కోకొల్లలుగా లక్షల కోట్లలో ప్రజలందరూ కూడా అక్కడికి ఎందుకని వెళుతున్నారు? ఏమి జరగకపోతే వెళ్ళరండి. వెళతారా? ఒకసారి వెళ్తారు, 2 రోజులు వెళ్తారు, 3 రోజులు వెళ్తారు. ఇంకా వెలంగనీలో కానీ, గుణదలలో కానీ, ఫాతిమాలో కానీ, లూర్దులో కానీ ఎడతెరిపి లేకుండా భక్తులు ఎందుకు వెళ్తున్నారు? ఏ అద్భుతాలు జరగకపోతే, ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఏ సహాయం అందకపోతే ఎందుకు వెళతారండి? అంత డబ్బులు ఖర్చు చేసుకొని, అన్ని రోజులు వృధా చేసుకుని ఎందుకు వెళతారండి? అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ మరియ తల్లి నిజంగా సహాయం చేస్తుంది కాబట్టి. ఒకరోజైతే వెళతారు, 2 రోజులైతే వెళతారు. ఆగకుండా ఎడతెరిపి లేకుండా ఎందుకు వెళుతున్నారు భక్తులు? ఇది ఎవరైనా సృష్టించిందా? అపోస్తుల కార్యాలలో ఏమని చెప్తాడండి? ఒకవేళ ఇది మనుషుల వలన ఏర్పాటు చేయబడింది అయితే అది ఆరిపోద్ది, కానీ అది దేవుడే ఏర్పాటు చేసింది అయితే దానికి ఆర్పుడు లేదు, అది ముందు కొనసాగించబడుతుంది. ఆదిమ క్రైస్తవ సంఘాల నుంచి కూడా మరియ తల్లిని గౌరవించటం పిచ్చి మోకాలండి వీళ్ళందరూ కూడా, ఎవరైతే మరియ తల్లి గురించి మాట్లాడతారో. ఎందుకంటే మరియ తల్లిని పూజిస్తున్నారు అంటారు. మూర్ఖులు, తెలియదండి. పూజకి గౌరవానికి మధ్యలో ఉన్నటువంటి తేడా లేదు. వర్షిప్కి వెనరేషన్కి మధ్యలో ఉన్న తేడా తెలియదండి. వాళ్ళకి తెలియదు, తెలియక మనల్ని అంటున్నారండి. మూర్ఖుడు ఏమంటాడంటే కనబడ్డ వాళ్ళందరిని మూర్ఖులు అంటాడండి. పిచ్చోడు ఏమంటాడంటే చూసిన వాళ్ళందరినీ పిచ్చోడా అంటారండి. ఆ రకం అండి వాళ్ళు. అవునండి, దేవుని వద్ద నుండి మరియ తల్లి ద్వారా దీవెనలు ఎలా పొందాలో వాళ్ళకి తెలియదో, తెలియక దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతున్నటువంటి దేవుని బిడ్డలను అంటున్నారు. వద్దు, ఎక్కువ మాట్లాడొద్దు ఇంక వాళ్ళ గురించి. మనం వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. అమ్మా, వాళ్ళని క్షమించమ్మా, వాళ్ళ కోసం ప్రార్థన చేయి తల్లి. వాళ్ళ మూర్ఖత్వాన్ని కళ్ళు తెరిపించు. కొంతమంది ఆల్రెడీ కళ్ళు తెరిశారు. ఎవరైతే మరిదలని అన్నారో వాళ్ళు అనుభవించారండి. నేను గొప్పోడిని అనుకున్నారు. ఏమండి, వాళ్ళు దేవుడిచ్చిన బైబిల్ గ్రంథం కంటే గొప్పోళ్ళ? నేను ఒక పాస్టర్ కలిశాడు, నాకు దీని గురించి మాట్లాడొద్దు అనుకుంటానండి, కానీ వచ్చేస్తే మరితల్లి గురించి అన్నప్పుడు కోపం వచ్చేద్దండి. మన అమ్మ కదా, దేవుడిచ్చిన తల్లి కదండి, ఎవరు తట్టుకోలేస్తారు? ఎవరు నన్ను అంటే ఓకే, కానీ దేవునికి జన్మనిచ్చిన తల్లినంటే ఊరుకుంటారండి? నేను ఊరుకోవచ్చుగాక ఒక గురువుగా, నువ్వు క్రైస్తవుడిగా కొంచెం ఊరుకోవచ్చుగాక, ఆ సిలువ మీద వేలాడుతున్నాడే ఆయన విడిచిపెట్టండి వీళ్ళందరినీ, వాళ్ళ అమ్మని ఏమనంటే. బైబిలు చెప్పిన మాటలకు ఏం సమాధానం ఇస్తారు వీళ్ళు? ఒక్క వాక్యాన్ని చదవండి అమ్మా. లూకాసు వార్త 1వ అధ్యాయము 43వ వచనాన్ని కొద్దిగా జాగ్రత్తగా చదవండి అమ్మా దయచేసి. నా ప్రభువు తల్లి. ఎవరండి? నా ప్రభువు తల్లి. ఈ మాట ఎవరు చెప్పారు? పాపు గారు చెప్పారా? బిషప్ గారు చెప్పారా? ఫాదర్ విజయరాజ్ చెప్పారా? ఎలిజబెత్ అమ్మ చెప్తుందండి. బైబిల్ చెప్తుందండి. ఎవరు చెప్తున్నారు? బైబిలే చెప్తుంది. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తి. అసలు ఎలిజబెత్ అమ్మే దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకుంది. దేవుని యొక్క ఆశీర్వాదాల ద్వారా అద్భుత రీతిగా గర్భములో బాప్తిస్మ యోహానును మోస్తుంది. అంత ఆశీర్వదించబడినటువంటి ఎలిజబెత్ అమ్మ ఏమంటుందో తెలుసా? నా దేవుని తల్లి, నా ప్రభువు తల్లి నా దగ్గరికి వచ్చడం నాకు ఎలాగూ ప్రాప్తించను అంటే ఏమంటుంది? అమ్మా తల్లి మరియా, నువ్వు నా దగ్గరికి రావటాను నేను యోగ్యురాలని కాదు, నేను అర్హురాలని కాదు. నువ్వు ఆ మరియ తల్లి గురించి మాట్లాడే నువ్వు ఎలిజబెత్ అమ్మ కంటే గొప్పోడివే? ఈస్ ఇట్ నాట్? అర్థమవుతుందండి? ఎంత జీవితం అండి మనది, మన జ్ఞానం ఎంతండి. ఎలిజబెత్ అమ్మ దేవుని కృపను పొంది పరిశుద్ధురాలైనటువంటి ఎలిజబెత్ అమ్మ పలికిన మాట, బాప్తిస్మ యోహాను గారిని మోసినటువంటి ఆ పరిశుద్ధురాలు పలికిన మాట, అమ్మా మరియ తల్లి నువ్వు దేవుని తల్లివమ్మా, దేవుని గర్భములో మోస్తున్నావే, నా దేవుని తల్లివైన నీవు నా వద్దకు రావటమా? ఆ కృతజ్ఞత ఉండొద్దండి మనకి, ఆ భయం ఉండొద్దండి మరియ తల్లి గురించి. మరియ తల్లి యొక్క సాన్నిధ్యంలో నిలబడటానికి ఆమె తనను తాను అనర్హురాలుగా అనుకుందండి. అర్హురాలు కాదనుకుంది. అమ్మా నువ్వు నా దగ్గరికి రావటం ఏంటమ్మా? బైబిల్ చెప్పే మాటలండి ఇవి. నేనేదైనా కల్లిబల్లి మాటలు చెప్తుంటే ఇప్పుడు మాట్లాడేదాన్ని, వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి వారు ఏవైనా కానీ
విభేదిస్తే నేను వాక్యాన్ని చెప్పట్లేదు అనుకుంటే కింద మెసేజ్ పెట్టండి. ఎలిజబెత్ మన్నదా లేదా, దానికి మాత్రమే సమాధానం చెప్పండి. నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చి నాకు ఎలాగ అంటే అర్థం ఏంటి? నాకు అర్హత, నాకు ప్రాప్తం ఉందా ఆ తల్లి నా దగ్గరికి రావడానికి? ఎవరు అన్నది? ఎలిజబెత్తమ్మ లాంటి పునీతురాలు, పరిశుద్ధురాలు, బైబిల్ గ్రంథంలో ఆమె పేరు రాయబడినటువంటి తల్లి. బాప్తిస్మ యోహాను గారు లాంటి గొప్ప దేవుని మార్గాన్ని సిద్ధము చేయడానికి వచ్చినటువంటి ఆయనని తల్లి తన గర్భంలో మోసినట్టు ఎలిజబెత్తమ్మ పలికిన మాట. ప్రియులారా, ఆ తల్లి దగ్గరికి వెళదాం. శక్తివంతమైనటువంటి ఆయుధం 1240వ దశకములో మరియ తల్లి పునీతుడికి ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం. ఈ అక్టోబర్ మాసం అంతా కూడా మనం జపించుదాం. ప్రియులారా, ఏ కుటుంబం అయితే మరువకుండా విడవకుండా జపమాలను జపిస్తుందో ఆ కుటుంబంలో అద్భుతాలు చూస్తాం. ముఖ్యంగా పునీత పాద్రి పియో గారు జపమాలను మన దగ్గర ఉంచుకున్న, జపమాలను మన దిండుకొని దగ్గర పెట్టుకున్న 5 అద్భుతాలు జరుగుతాయని చెప్పాడు. మనకి సమయం లేదు, ఇంకొక వీడియోలో దాని గురించి తెలుసుకుందాం. జపమాలని మనం దిండు దగ్గర పెట్టుకుంటే జరిగే 5 అద్భుతాలు అంటండి, మనకి జరిగే 5 మేలులు. దాని గురించి మనం తరువాత వీడియోలో తెలుసుకుందాం. పిల్లారా, మరియ తల్లి ఏ విధంగా పరిశుద్ధురాలైనటువంటి మదర్ తెరేసా గారికి సహాయం చేసిందో మనందరికీ సహాయం చేయమని వేడుకుందాం. మరిచిపోమాకండి, ఈ బోధకులందరూ కూడా ఇప్పుడు అందరూ మదర్ తెరేసా గొప్పదనని ఇప్పుడు చెప్తున్నారు. ఆమె కథోలిక స్త్రీ సభలో ఒక గొప్ప పుణ్యాత్మురాలని వాళ్ళు ఒప్పుకోరు. కథోలిక స్త్రీ సభను మాత్రం ఒప్పుకోరు. కానీ ఆ మదర్ తెరేసాను ఏమని చెప్పింది? నాకు జరిగిన అద్భుతాలన్నీ కూడా దివ్య ప్రసాదం ద్వారా, జపమాల ద్వారా జరిగినాయి అని ఒప్పుకుంది. మదర్ తెరేసాను మాత్రం గొప్పగా చెప్తారు, కానీ ఆమె చెప్పి నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ రోజున అమ్మా తల్లి మరియా మదర్ తెరేసా జీవితంలో చేసిన అద్భుతాలు మా జీవితంలో కూడా చేయమ్మా. మా శ్రమలలో, మా సవాళ్లలో, మా బాధలలో, మా కష్టాలు, మా కన్నీళ్ళలో మాకు తోడుగా ఉండి మమ్మ దీవించి లేవనెత్తమ్మా. నీ కుమారుని సన్నిధిలో మా కొరకే ప్రార్థించు తల్లి అని తలలు వంచి వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీ తల్లి అయిన మరియను మా అందరికీ తల్లిగా ప్రసాదించినటువంటి ప్రేమ కలిగినటువంటి యేసురాజా, మీకు స్తోత్రాలు, వందనాలు. అమ్మా మరియమాత, నీ పునీతులకి, నీ బిడ్డలకి ఎల్లవెళ్ళ తోడుగా ఉండేటువంటి మాతృమూర్తి, ప్రేమస్వరూపి, సహాయమాత, ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరి కొరకే ప్రార్థించమ్మా. అమ్మా ఆరోగ్యమాత, అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలకు నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా పరిపూర్ణమైన స్వస్థతను ప్రసాదించు తల్లి. ప్రత్యేకమైన రీతిలో కుటుంబాలలో శాంతి సమాధానం అంటూ వారికి నీ శాంతిని సమాధానాన్ని ప్రసాదించండి. ప్రత్యేకంగా ఎవరైతే మా కోసం ప్రార్థించండి అని మెసేజ్లు ఉంచుతున్నారు వారందరి కొరకే ప్రార్థించమ్మా. అమ్మా తల్లి మరియమాత, ఇదిగో ఈ యూట్యూబ్ పరిచర్య భారముతో నడుస్తూ ఉండగా ఎవరైతే సహాయం చేస్తున్నారు, ఆర్థికంగా ఆదుకుంటున్నారు, వారందరిని దీవించమని, ఆశీర్వదించమని, వారి కొరకే ప్రార్థన చేయమని, ముఖ్యంగా వేదనాపూరితమైన జీవితాలు గడుపుతున్నటువంటి వారిని లేవనెత్తి బలపరచమని మానాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించుగాక. ఆమేన్.